నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ వీడియో ఖచ్చితంగా తెలంగాణలో నిరుద్యోగులు, ప్రధానంగా గ్రూప్స్ కోసం, అలాగే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే అవుట్ సోర్సింగ్కి సంబంధించి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో జరుగుతున్న అవకతవకల గురించి, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది మాట్లాడదాం. నాతో పాటు జనార్దన్ ఉన్నారు. నమస్తే. నమస్తే. ప్రధానంగా అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణ నీళ్లు నిధుల నియామకాల పేరు మీద వచ్చింది. అసలు నియామకాలంటే తెలంగాణలో ఇంటికి ఒక ఉద్యోగము అంటే అది ప్రైవేట్ సెక్టార్ నుంచి, గవర్నమెంట్ సెక్టార్ నుంచి, ఏ దాని నుంచి అయినా కావచ్చు. గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన తెలంగాణకు వచ్చినటువంటి వాటా జనాభా రేషియోలో 4,90,91,000 పైచిలుకు. అంటే ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ 1,50,00,000 పైచిలుకు ఉన్నాయి. అంటే ఒక 50 ఇళ్ళ 2 లక్షలు 4 లక్షలు పోతే ఇక మిగతా అన్నీ కూడా మన ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలు. ఇటు అనుకొని వచ్చినట్టు తెలంగాణలో నియామకాలు లేవు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఆ క్రమంలో ఏం చెప్పారు నాయకులందరూ, ఈ అవుట్ సోర్సింగ్ ఉండదు తెలంగాణలో, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు, ఏవి ఉండవన్నారు. 10 ఏళ్లలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కొనసాగింది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అయితే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎట్లా అంటే వాళ్ళకి రెగ్యులరైజ్ ఉండవు, తుమ్మితే ఊసిపోయే ముక్కులు. వీటిని అడ్డం పెట్టుకొని కొంతమంది కోట్లు దండుకుంటున్నారు. ఈ అవుట్ సోర్సింగ్ వచ్చేటటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే, రాజకీయ నాయకులకు ఒత్తాసలు పలికేటోళ్ళు, వాళ్ళకు అడుగులు మడుగులు నొక్కేటటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉదయం నుండి రాత్రి వరకు, రాత్రి వేళల్లో కొన్ని సప్లైలు చేసేటటువంటి కొంత దొంగ లఫూట్ గాళ్ళు డబ్బును దండుకుంటున్నారు. ఇది నేను రాసుకోండి. కొంతమంది అంటున్నాం, పాపం వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ లఫూట్ గాళ్ళు మన అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరూ అన్నారని ఎగేసి ధర్నాలకు ఎగేయాలి అంటారు. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసి ఎట్లా చేస్తారనే చేయండి. దీన్ని ఉపాధి అందరి హక్కు కాబట్టి చేసేటోళ్ళ గౌరవాన్ని ఇవ్వండి, గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వండి, దాన్ని రెగ్యులరైజ్ ఎట్లా చేస్తారు చేయండి, అన్ని చేయండి. కానీ తెలంగాణ సొత్తును, తెలంగాణ సొమ్మును కొంతమంది తుమ్మితే ఊసిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలలో ఉన్నటోళ్ళు అసలు గ్రూప్ 1 ఆఫీసర్లను కూడా వీళ్ళు అంటే ఏ స్థాయి వరకు ఉంటుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకున్న వాళ్ళకి? ఏ స్థాయి వరకు ఆ ఉద్యోగ భద్రత ఉంటుంది? అలాగే తుమ్మితే ఊసిపోయే ముక్కులని మనమే మాట్లాడుతున్నాం. అయితే అవుట్ సోర్సింగ్ అనేది అసలు ఉండదు అనేది చెప్పిన గవర్నమెంటే మళ్ళీ ఇప్పుడు అదే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది కదా. మీలాంటి నిరుద్యోగులు చాలా మంది ఉద్యోగాల కోసం చూస్తున్నా ఇంకా అవుట్ సోర్సింగ్ ప్రాసెస్ని, దాన్ని తాత్కాలికం చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇక ఏమన్నా ఇక ప్రభుత్వాల ఇష్టము. ఇక మొన్న కూడా ఇప్పుడు ఇందిరా మిల్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక 500 మందికి అవుట్ సోర్సింగ్ ఏఈలుగా ఇచ్చారు సివిల్ ఇంజనీరింగ్ వల్ల. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఈ అవుట్ సోర్సింగ్ వల్ల తెలంగాణకు ఎట్లా ఇబ్బంది అవుతుంది, ఎంతమంది జీవితాలు ఆగమవుతాయి, వాళ్ళ జీవితాలు ఎట్లా ఆగమవుతాయి. సిన్సియర్ ఆఫీసర్స్ జీవితాలు ఆగం, వాళ్ళకి ఆరాకోర జీతాలు, ప్లస్ ఇప్పుడు చదువుకునేటటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావు. దీనివల్ల ఒక నిజాయితీ పరులు 90%, 95% ఇబ్బంది పడతారు. ఒక 5% మాత్రం తెలంగాణ సొత్తుని విపరీతంగా దోసుకుతింటారు. ఎట్టంటే సూర్యాపేటలో ఒకళ్ళు ఉన్నారన్న, ప్రసాద్ అని ఉంటాడు. ఆయన మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్, ఆయన ఇంజనీరింగ్ సెక్షన్ మొత్తం ఆయన చూసుకోవాలి. నేనంటా ఈరోజు ఆయన ఆస్తి కనీసం 50 నుంచి 100 కోట్ల వరకు ఉంటుంది. ఒక 4-5 సూర్యాపేట మున్సిపాలిటీని ఏలుతున్నారు ఇలాంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఇలాంటి ఒక 100 కోట్ల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఇప్పుడు నీ మీద ఎంక్వైరీ అంటే వెళ్ళిపోతాడు. ఆయన కాడి నుంచి ఏం రికవర్ చేసుకుంటారు మీరు? ఎంత సొమ్ముతో ఆగమైపోతుంది. 100 కోట్లు ఉన్నాయి సూర్యాపేటలో, ఒక 3-4 దగ్గర 100 కోట్ల వరకు అంత పవర్ ఉంటుంది. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి అంత పవర్ ఉంటుంది. అవుట్ సోర్సింగ్ అంటే వీళ్ళు ఎట్లా అంటే, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నన్ను మన్నించండి, నేను అందరిని అన్నట్లేం చేసేటోళ్ళు అంటున్నాం. వీళ్ళకి ఎట్లుంటుంది అంటే, కొంతమంది ఆఫీసర్లు అవినీతి తిమ్మింగళాలు అనాల్సింది. ఎందుకన్నది రోజుకు ఒక పెద్ద పెద్ద అవినీతి తిమ్మింగళం వస్తుంది. ఈ అవినీతి తిమ్మింగళాలు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఆఫీసర్స్ని వీళ్ళ దగ్గర పెట్టుకోరు. ఎగ్జాంపుల్, ఈ ప్రభుత్వమే గతంలో ధరణి పెద్ద బోగస్ ఆగమాగం జరిగింది. అక్కడ ఎంఆర్ఓలు ఏం చేస్తారంటే, కొంత అవినీతి చేసేటటువంటి ఎంఆర్ఓలు రెగ్యులర్గా సిన్సియర్గా ఉండేటటువంటి వాళ్ళకు లాగిన్స్ ఇవ్వరు. ఈ అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళకి లాగిన్స్, మొత్తం వ్యవస్థను, ఎంఆర్ వ్యవస్థను మొత్తం నడిపేది వాళ్ళే. ఒకసారి పాపం ఒక ఎంఆర్ఓ చనిపోయింది, ఆడ లంచంతో అవన్నీ జరుగుతుంది. ఆమెకు చనిపోయినామని అనొద్దు కానీ ఆమె సంపాదన ఒక అపార్ట్మెంట్ అవన్నీ ఉన్నాయి. ఇట్ట రెవెన్యూ వ్యవస్థలో ఇట్టున్నారు. ఇట్ట ఎవరైనా అవుట్ సోర్సింగ్ కింద వచ్చిన వాళ్ళని మంచిగా వాడుకుంటున్నాడు. ఎప్పుడైనా పోతాడు, వాడు భయపడాడు. ఎంప్లాయ్ ఏంది, గవర్నమెంట్ ఎంప్లాయ్, మనకి నా ఉద్యోగం పోతే ఎట్లా అనేటోళ్ళు ఉంటారు. అలా కూడా గవర్నమెంట్లో కూడా అవినీతి వాళ్ళు ఉంటారు. ఆ అవినీతి వాళ్ళు, ఈ అవుట్ సోర్సింగ్లో వచ్చే అవినీతి వాళ్ళు, వీళ్ళు మొత్తం కలిసి
ఆగం చేస్తారు. అక్కడ సూర్యాపేటలో అవినీతి తిమ్మింగళం ఎట్టుందో అట్టని ఇక్కడ ఒక అవినీతి తిమ్మింగళం ఉంది. హైదరాబాద్ లో శ్రీనిధిలో వేణుప్రసాద్ అని ఉంటాడన్న. ఆయన శ్రీనిధిలో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఒక హైటీకి తీసుకున్నారు. ఆయనది ఎంసీఏనో లేకుంటే బీటెక్ కంప్యూటర్స్. వేణుప్రసాద్ సీనియర్ మేనేజరు. ఈయనకు 1,99,000 2 లక్షల జీతము. ఈయన అసలుగా మొత్తం ఈయన ఐటీ ఏంటంటే శ్రీనిధిలో ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి ల్యాప్టాప్లు కొనిచ్చారు కదా శ్రీనిధి వాళ్ళకు బ్యాంక్ లింకేజీలు వాళ్ళ డేటాను చేయడం వీటికి అన్నిటికీ ఈయన చేతిలో జరిగేది. ఈయన విపరీతంగా తండుకున్నాడు, కోట్లలోకి ఉంటాడనా. ఆయనకు విద్యాసాగర్ రెడ్డి విల్లా కొనిచ్చిండు, అన్ని కొనిచ్చిండు, విపరీతమైన డబ్బు. ఇంకొకటి ఏంటి తెలుసు ఈయనది, నువ్వు షాక్ అవుతావు. ఈయన అవుట్ సోర్సింగ్ ఆయనను ఈయన మంచి వర్కర్ అని చెప్పేసి ఇప్పుడు ఐటీ మినిస్టర్ దగ్గర ఈయన ఏంటో తెలుసా, ఇన్ఫ్రా అండ్ కమ్యూనికేషన్ వింగ్ కు ఈయన మేనేజర్గా మేనేజర్ డైరెక్టర్. శ్రీనిధిలో అవుట్ సోర్సింగ్ ఉండిపోయి అక్కడ పోయిన ఆయనకు ఈయనకు డైరెక్టర్ ఇచ్చిర్రు. ప్లస్ ఇక్కడ ఈయన జీతం ఎంత తెలుసా, 1,50,000. మళ్ళీ శ్రీనిధిలో 2 లక్షలు తీసుకుంటుండు. ఈయన జీతము 3.5 లక్షలు. 2 లక్షలు శ్రీనిధిలో. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఐటీ వింగ్ లో. చూడండి ఇక ఇది వచ్చినటువంటి జీవో చూడండి, సర్క్యులర్ చూడండి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, 3rd floor, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ సెక్రటరియట్, హైదరాబాద్. ఈయనకేంది టు ద మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, 2nd floor, ఆకా భవన్. ఈయనకు మేనేజింగ్ డైరెక్టర్. 1,50,000. ఇట్లాంటి ఈయన ఆస్తులు కనుక చూస్తే మీకు కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఈయన మీద ఎంక్వైరీ జరగాలి. ఈ అవుట్ సోర్సింగ్ ఉండడం వల్ల తెలంగాణ డబ్బు ఆగమైపోతుంది, సిన్సియర్ వాళ్ళు ఆగమైపోతున్నారు, మొత్తం దోసుకు తింటున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వేణు జాగ్రత్త, ఈ వేణు దగ్గర కొన్ని కోట్ల డబ్బు ఉంది. కానీ అట్లా ఎట్లా ఇస్తాం నాకు అర్థం కాలే. ఇప్పుడు అందులో ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ చేస్తున్నప్పుడు అదే అవుట్ సోర్సింగ్ తుమ్మితే ఊసిపోయే ఉద్యోగాలు అవి. మళ్ళీ అట్లా మళ్ళీ దీన్ని పర్మనెంట్ ఎట్లా, పర్మనెంటే కదా ఇది కూడా ఇక్కడ 5 సంవత్సరాలు. అవును, ఒక కొంత టెన్యూర్ కు తీసుకున్నారు. పెద్ద స్కిల్ అని అది అని ఇది ఏం లేదు. లాబింగ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళు. ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఏ విధంగా దాన్ని మేనేజ్ చేసి అక్కడ టెండర్ లేచిన వాళ్ళ కానీ చెత్త బ్యాక్లో మళ్ళీ కిడ్ బ్రోకో ద్వారా దండుకోవాలి, వేరే అధికారులకు ఎంత పంచాలి, ఈయన ఎంత ఉంచుకోవాలి, ఇదే అనమాట. వీళ్ళు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు, ఊర్లను దోపిడీ చేసినట్టు, నైట్ లూటీ చేసినట్టు. మనకేమైతుంది, పత్తి చేను మీద మిరప తోట మీద లద్దె పురుగులు పడి చేనును ఆగం చేసినట్టు తెలంగాణ సొమ్మును, తెలంగాణ నిధులను ఇలాంటి దొంగ అవినీతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కోట్లు దండుకుంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోతారు. కొన్ని 2-3 తరాలు సరిపోయేంత సంపాదించారు. అరే ఒక మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ 100 కోట్ల వరకు ఉందన్న ప్రాపర్టీ. ఈయన వేణుకు చూడు, వేణు అవినీతి కోట్లు, గిల్లాలు కార్లు, BMW కార్లు. ఒక్క నుంచి 2 లక్షలు, ఒక్క నుంచి 1,50,000 ఎట్టిస్తుంది గవర్నమెంట్ నిరుద్యోగులకు. ఈయనకు 3 లక్షలు ఇచ్చే కాడ ఇప్పుడు ఆ 2 లక్షలతోటి ఒక 4గురికి ఇప్పుడు కొత్త పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. అవును, 4గురిని అకామిడేట్ చేయొచ్చు. ఈయన వల్ల 4 కుటుంబాలు బాగుపడతాయి. ఓట్లు చూసుకున్న 4 x 5 వేసుకున్నా 20 ఓట్లు నీకు వస్తాయి కదా నీ ప్రభుత్వానికి. ఓట్ మేనేజ్మెంట్ రాజకీయమే చూసుకున్నా, ఓట్ బ్యాంక్ రాజకీయమే చూసుకున్నా. అందుకని అవుట్ సోర్సింగ్ వాళ్ళు చాలా డేంజర్. ఇలాంటివి నా కాడ చాలా ఉన్నాయి డేటా. దొంగలు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇంకా డేంజర్. ఇంకా ఇలాంటి అవినీతి వాళ్ళే అన్న, ఇలాంటి అవినీతి వాళ్ళు డేంజరు. అందుకనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండాలి. తెలంగాణ సొమ్ముకు వాళ్ళకు కస్టోడియన్ లెక్క ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. అలా అవినీతి లేదని లేదు, అవినీతి వాళ్ళను భర్తం పట్టాల్సిందే. కానీ ఇలా అవుట్ సోర్సింగ్ ఉండడం వల్ల వీళ్ళకి ఎప్పుడైనా పోతామనే ఉద్దేశంతో వీళ్ళు ఆగం చేసి నాశనం చేస్తున్నారు తెలంగాణ. కానీ అంటే ఇప్పుడు నిరుద్యోగులు, ఇప్పుడు మీలాగా చాలా మంది కొట్లాడుతున్న వ్యక్తుల గురించి కనీసం ఇట్లాంటి వాళ్ళ గురించి అయినా చూసి కనీసం మీలాంటి వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో కనీసం ఆ ప్లేస్లో మిమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ అనేది? ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఇంతమందికి తెలియకుండా అయితే ఉండదు కదా. అది అందరు తెలుసా అన్న. ఇక ఇలాంటి అన్ని మనం ఆర్టీఐలు వేసి అన్ని తీసుకొని రావాలి బయటికి. ఇక తీసుకొచ్చినా మళ్ళీ తిరగాలి, ఆయన మీద ఇవ్వాలి, ఆయనకు సర్క్యులర్ ఇవ్వాలి, ఆయన మీద ఎంక్వైరీ వేయాలి. ఇదంతా ఒక ప్రాసెస్. ఎవడు పోతాడు చెప్పు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఉపాధి కల్పన మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళని తీసేసి నిరుద్యోగులకు అవకాశాలు. మరి ఇలా చేస్తే ఖజానా ఖాళీ అంతే. లంక బిందెలు ఏమని చెప్తున్నారుగా మరి, ఖాళీ బిందెలు కదా. ఖాళీ బిందెలలో ఈయనకు అదనంగా ఎందుకు ఇస్తున్నారు? 2 లక్షల ఉద్యోగం. అవును, అది కూడా 2 ఉద్యోగాలు. 2 ఉద్యోగాలు ఎందుకు? ఈయనకు 2 ఉద్యోగాలు, ఏదో ఒక ఉద్యోగం ఇస్తే అయిపోతుంది కదా.
సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నావు ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించి కావచ్చు, నిరుద్యోగుల పరిస్థితి గురించి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నావు? ఒకటి, తెలంగాణలో అవుట్ సోర్సింగ్ను తగ్గించండి, తీసుకోకరి. ఈరోజు మీరు ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఏదైతే ఇందిరా మిల్లులకు 500 మందిని తీసుకున్నారో, రేపు లంచాలు తీసుకొని ఆ బిల్లులనైనా ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ దాంట్లోనైనా లెస్ క్వాలిటీ తోటి ఉంటే రేపటి నాడు మీకే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ల కాడిపోయి ఇంకో కురుస్తున్నాయి, ఇంకా ఓపెన్ కాకముందే ఇవన్నీ పైనుంచి కిందికి అది స్విమ్మింగ్ పూల్ అయినాయి అని చెప్పారు కదా. ఆ ప్రభుత్వం అన్నట్టు జరిగిందో మీకు కూడా అలాంటి చెడ్డ పేరు రావద్దు. ప్రభుత్వాలు మీరు ఆలోచించుకోండి. ఇలాంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళని కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ని పెట్టుకోండి. రెగ్యులర్ ఎంప్లాయీస్ని పెట్టుకొని మీరు చేసేటువంటి పనిలో ఒక నిజాయితీని చాటుకోండి, క్వాలిటీని ఇవ్వండి. దాని తర్వాత పోతే ఇలాంటి అవినీతి వాళ్ళను ఏరి పారేయండి. అవుట్ సోర్సింగ్ ఉండడం వల్ల అవినీతికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఈ అవినీతి చేస్తే చిన్న సన్నగా చేయరు, 100 కోట్లకు పోతున్నారు. కాబట్టి ఇలాంటి దొంగల్ని వేయాలి, డబుల్ ఉద్యోగాలను తీసివేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, తెలంగాణ సొమ్మును మీరు కాపాడాల్సిందే. సో మేము చెప్పేదైతే ఈ వీడియో నుంచి ఒకటే, ఏదో గవర్నమెంట్ ఉద్యోగులను లేకపోతే అవుట్ సోర్సింగ్ జెన్యున్గా చేసే వాళ్ళు ఎవ్వరూ మేమేం మాట్లాడట్లే. కేవలం అందులో అడ్డం పెట్టుకుని, కేవలం ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్న వాళ్ళ గురించే ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దానికి సంబంధించి కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి. ఈ వేణు ప్రసాద్కి సంబంధించిన కంప్లీట్ ఆధారాలు ఉన్నాయి. అతనికి ఎన్ని చోట్ల ఎంతెంత శాలరీలు వస్తున్నాయనే దాని మీద ఆధారాలతో పాటు ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. కంప్లీట్గా దీని మీద ఇప్పటికైనా యాక్షన్ తీసుకుని ఇంతమంది నిరుద్యోగులు అన్యాయం అవుతున్నామని రోడ్లు ఎక్కుతున్నా, కొట్లాడుతున్నా, వీళ్ళ మీద లాఠీ చార్జీలు జరిగినా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా వీళ్ళ రోడ్లు ఎక్కి కొట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి 2 లక్షల జీతాలు, 2 చోట్ల ఉద్యోగాలు ఎందుకు? సో అవుట్ సోర్సింగ్ విషయాల్లో ఖచ్చితంగా అవకతవకలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వీటి మీద అనగదొక్కే ప్రయత్నం చేయొద్దు నిరుద్యోగులు అనేది కూడా మా ప్రధాన డిమాండ్. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని మేము కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.